నేను రాధికను చూసి 3 రోజులు అయిందని తలుచుకుంటేనే ప్రాణం పోయినట్టు అవుతుందిరా. ఇప్పుడే వెళ్ళి రాధికని కలవాల్సిందే. రే పదండ్రా. రే అమర్ ప్లీజ్ రా, నా మాట వినరా అమర్. రే నన్ను ఆపొద్దని చెప్పానా? ఆపొద్దు. రే సీను, నువ్వు వస్తున్నావా? రా. అరే ఏంట్రా, ఇప్పుడు గుడికెళ్తే ఏం జరుగుతుందో ఏంటోరా. పద. రే అమర్ ప్లీజ్ రా, నా మాట వినరా. లేదురా, నేను రాధికని చూడాలి. వద్దురా, నీ హెల్త్ కండిషన్ ఏం బాగాలేదురా. కనులే చలంగ కంగం ఆనాక్షమే సంగమింగై మళ్ళీ అతన్ని మాకిచ్చి రే అమర్, ఈ టైంలో అవసరమారా? రే సీను, నేను ఇప్పుడు రాధికని చూడబోతున్నాను రా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా మా మధ్యలోకి ఎవరైనా వచ్చారనుకుంటే ఈరోజు ఆ డిస్టర్బెన్స్ని క్లియర్ చేసుకుంటాను. రే అమర్ ఏమైందిరా? నా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయరా. వద్దంటే వెళ్ళలేదు, ఇప్పుడు చూడు. పద హాస్పిటల్కి వెళ్ళిపోదాం, రాధికతో తర్వాత మాట్లాడుకోవచ్చురా. లేదురా, రాధికతో మాట్లాడాకే మనం వెనక్కి వెళ్ళేది. రా. రాధిక ఏమైందిరా? రాధిక ఏమైందిరా? రాధికారా, ఎక్కడరా? రాధికారా. రే అమర్, రే రాధిక, రే అమర్, అమర్ రే ఏమైందిరా? రే అమర్ ఏమైందిరా? ఏమైందిరా? రే అమర్, అమర్, రే అమర్, రే పైకి లేరాలే. అమర్, అమర్, రే అమర్, రే రే పైకి లేపండ్రా. రే నువ్వు వెళ్ళి కారు తీరా. ఇదిగో పట్టుకో.
అమ్మా నువ్వు చెప్పిన అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంపాను. ఇంకా ఎవరికైనా పంపాలా? మిగతావి నేను చూసుకుంటాను నాన్న. ఏంటమ్మా ఇదంతా? ఈ నగలు, ఈ హడావుడి ఏంటిదంతా? మన ఇంట్లో అడుగు పెట్టబోయే కోడలికి ఇవ్వాలిగా. అంటే రాధికకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నావా? ఈ 7 వారాల నగలు బహుమానం కాదు కైలాష్, మన వంశ గౌరవం. కోడలికిలా నగలివ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం. దీంతో మన పరువుకి మర్యాదకి మచ్చపడకుండా కాపాడమని చెప్పటం. వాళ్ళ అత్తగారి నుంచి అందుకుని మీ నాన్నమ్మగారు ఈ నగలు నాకిచ్చారు. నేను ఈ బాధ్యతని ఇప్పుడు రాధికకు అప్పగించబోతున్నాను. నీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న తల్లి కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నానమ్మా. ఎందుకంటే పెళ్ళి అనగానే ఆడపిల్లి వారి నుంచి వీలైనంత కట్నం తీసుకోవాలని, లాంఛనాల పేరుతో అవకాశం ఉన్నంత మేర దోచుకోవాలని చూసే ఈ రోజుల్లో నువ్వు మాత్రం ఏ విషయంలోనూ రాధిక వాళ్ళ పేరెంట్స్కి చిన్న కష్టం కూడా కలిగించకుండా పెళ్లి జరిపించాలని చూస్తున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. పెళ్ళంటే వ్యాపారం కాదు, 2 కుటుంబాల్ని ఒకటి చేసే సంప్రదాయం. ఆడపిల్లంటే అత్తవారింట్లో పని మనిషి కాదు, మెట్టినింటి పరువు మర్యాదని, ఆ వంశం అభివృద్ధిని పెంచే దేవత. రాధికని నేనెప్పటికీ అలాగే చూస్తాను. సాధారణంగా భర్త ఎలాంటివాడొస్తాడో, అత్తగారు ఎలా చూసుకుంటారో అని ఆడపిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పడుతుంటారు. సుజాత, అమ్మాయి పెళ్లి కుదిరిందన్న మాటే గాని మన వైపు నుంచి మగపెళ్లి వారికి ఇంతవరకు ఏ లాంఛనమూ చేయలేదు. పెళ్లిలోనైనా మనం చేయాల్సిన సంప్రదాయాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఫోన్ చేసి శకుంతలాదేవి గారిని కనుక్కో. అలాగేనండి. మీ అత్తగారే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి దిన్ గారు, పెళ్లి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆడపిల్ల పెళ్ళంటే లగ్నపత్రిక రాసుకున్న దగ్గర నుంచి అప్పగింతలు చేసే వరకు తల్లిదండ్రులకు ఊపిరి సలపనంత పనులుంటాయి. కానీ మీ గొప్ప మనసు మాకు అవకాశమే ఇవ్వకుండా అన్నీ మీరే చూసుకుంటున్నారు. కనీసం పెళ్లిలోనైనా మీకు చేయాల్సిన సాంప్రదాయాలు, లాంఛనాలు ఏవైనా ఉంటే చెప్పండి, చేస్తాము. సంబంధం కుదిరాక 2 కుటుంబాలు ఒకటే వదిన గారు. ఇక్కడ ఆడపెళ్లి వాళ్ళని మగపెళ్లి వాళ్ళని తేడా ఏముంది? పెళ్లికి మాతో పాటు మీరు మాత్రం వస్తే చాలు. మా ఊరి పులిమేర నుంచి మొదలయ్యే మా సంప్రదాయాలు, ఆచారాలు మీరు పాటిస్తే చాలు. అవే మీరు మాకిచ్చే లాంఛనాలు. మీ అమ్మాయి మా కోడలిగా మా ఇంట్లో అడుగు పెడుతుంది, అంతే. మిగతా ఆలోచనలేవి మనసులో పెట్టుకోకండి. ఉంటాను. సంతోషం వదిన గారు. ఉంటానండి. ఏమంటున్నారు? వరమిచ్చేవాళ్లు ఏమడుగుతారండి? రాధికను తీసుకొని పెళ్లికొస్తే చాలు అంటున్నారు. మన అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మంచి భర్త, గొప్ప అత్తగారు దొరికారు. నానా, నేను ఈ కార్డ్స్ మా ఫ్రెండ్స్కి ఇస్తాను. ఏవండో పెళ్లి కూతురు గారు, అక్కడే నిలబడ్డారేంటి? రండి.
ఏంటి మీ ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వరా? ఇస్తాను. ఇదిగో ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. ఈ కార్డులో నిజానికి నా పేరుతో పాటు నీ పేరు ఉండాలమర్. కానీ కన్న ప్రేమ ముందు మన ప్రేమ ఓడిపోయింది. ఆశలన్నీ తలక్రిందులయ్యాయి. మా నాన్న కోసం నిర్ణయం తీసేసుకున్నాను. నన్ను క్షమించమర్. ఇక ఇదే నా జీవితం. నాన్నా, మీ ఆఫీస్లో వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తానన్నారు కదా? లేదమ్మా, ముందుగా నేను శుభలేఖ ఇవ్వాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఒకరున్నారు. అతనికి ఇచ్చాక మిగతా వాళ్ళకి ఇస్తాను. నువ్వు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్న ముఖ్యమైన వ్యక్తి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అని నాకు తెలుసు నాన్న. అమర్, వద్దంటే వినకుండా గుడికి వెళ్ళి మమ్మల్ని ఇంత టెన్షన్ పెట్టావు కదరా. ఇప్పుడు ఎలా ఉంది అమర్? ఏమైనా పెయిన్ ఉందా? కొంచెం పర్లేదురా. నీకేమన్నా అయితే రాధిక ఎలా తట్టుకుంటుందిరా? ప్లీజ్ అమర్, నీ క్యూర్ అయ్యే వరకు ఎక్కువ టెన్షన్ తీసుకోకురా. రాధికాని కలవాలని చాలా ఆశగా వెళ్ళానురా. ఎలాగైనా ఈరోజు వాళ్ళ నాన్నతో మాట్లాడి మా ప్రేమను గెలిపించుకోవాలి అనుకున్నాను. అమర్, ప్లీజ్ రా. నీ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకోరా. మేము బయట ఉంటాం, నువ్వు రెస్ట్ తీసుకో. బాబు, నువ్వు ఈ పాటికి కోలుకొని ఉంటే స్వయంగా నీకు చెప్పి ఈ కార్డు ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. శుభలేఖ ఇలా ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. బాబు, బాబు, నువ్వు స్పృహలోకి వచ్చావా? అమ్మయ్యా, దేవుడు కరుణించాడు. ఎంత భయపడ్డానో బాబు. నువ్వు ఇలా కోలుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సార్, నాకు యాక్సిడెంట్ అయిందని మీకెలా తెలుసు? మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో ఆయనే అడ్మిట్ చేశారు. ఆయనే మీ ప్రాణాలు కాపాడారు.
థ్యాంక్ యూ సార్. భలేవాడివి బాబు. థ్యాంక్స్ ఎందుకు, అది నా బాధ్యత. అంతటితో ఆయన బాధ్యత అయిపోయింది అనుకోలేదు. 2 సార్లు హాస్పిటల్కి వచ్చి నిన్ను చూసి వెళ్లారు. నాకు ఫోన్ చేసి మీ హెల్త్ కండిషన్ ఎంక్వైరీ చేశారు. అంతేకాదు, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. రెస్ట్ తీసుకోండి. నేనొక్కడే కాదు బాబు, మా చిన్నమ్మాయి కూడా నువ్వు కోలుకోవాలని అమ్మవారికి ముడుపు కట్టింది. పూజ చేయించిన అమ్మవారి కుంకుమ నీ నుదుటిన పెట్టింది. నువ్వెప్పుడూ బావుండాలి బాబు, క్షేమంగా ఉండాలి. చిన్న పరిచయానికే ఎందుకు సార్ మీరు మీ ఫ్యామిలీ ఇంత అభిమానం చూపిస్తున్నారు? బాబు, మనిషి నచ్చడానికి వ్యక్తిత్వం ముఖ్యం, కానీ పరిచయం ఎంత పెద్దది అన్నది కాదు. నువ్వెందుకో నాకు బాగా దగ్గరవాడిగా అనిపిస్తావు. అయినా ఆ దేవుడి ఆటలు ఎలా ఉంటాయో మనకేం తెలుసు. ఏదో కారణం ఉంటేనే బంధాలు కలుపుతాడు, సంబంధాలు దగ్గర చేస్తాడు. బాగా చెప్పారు సార్. ఎప్పుడు ఎవరితో పరిచయం ఎలా అవుతుందో, అది ఎంత దూరం వెళ్తుందో ఎవరూ చెప్పలేరు. అన్నట్టు నువ్వు సెలెక్ట్ చేసిన నిశ్చితార్థం ఉంగరం మా అమ్మాయికి, కాబోయే అల్లుడికి బాగా నచ్చింది. పెళ్ళెప్పుడు సార్? ఇదిగో నీకు శుభలేఖ ఇవ్వడానికే వచ్చాను బాబు. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఇచ్చి వెళ్దాం అనుకున్నాను. దేవుడి దయ వల్ల నువ్వే కోలుకున్నావు. వచ్చే బుధవారమే పెళ్లి. ఈలోగా నువ్వు డిశ్చార్జ్ అయ్యి బాగా కోలుకొని నువ్వు తప్పకుండా రావాలి బాబు. మంచి మనసున్న నీ విషెస్ మా అమ్మాయికి కావాలి. తప్పకుండా వస్తాను సార్. ఇదిగో బాబు. ఆ రోజు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్ళావు. నువ్వు నెంబర్ తీసుకున్నావు, నాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడు నెంబర్ చెప్పు. బాబు, నీతో పరిచయం అయితే అయింది గాని ఇంతవరకు నీ పేరు అడగలేదు. నీ పేరేంటి బాబు? అమర్. అమర్. నా పేరు కూడా నీకు తెలియదు కదా? కృష్ణమూర్తి. సరే బాబు, ఇక నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్త. ఓకే సార్. మనిద్దరి పేర్లు కూడా ఇలా శుభలేఖ మీద వేయించే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను రాధిక. మిస్టర్ అమర్, మీకు ఇంజెక్షన్ చేయాలి. సిటీ స్కాన్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా కనిపించాయా డాక్టర్? నో, అంత క్లియర్గా ఉంది. ఇందాక టెంపుల్ దగ్గర కొంచెం బ్లర్ అయ్యేసరికి డౌట్ వచ్చి అడుగుతున్నాను. అదేం లేదు, ఇంకోసారి అలాంటి రిస్క్ చేయకండి. నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండడం ఎప్పుడు లేదు రాధిక. అది నా వల్ల కాదు కూడా.
ఊపిరి తీసుకోకుండానైనా బతుకుతానేమో కానీ నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా నేను ప్రాణాలతో ఉండలేను. నాకు ఇలా అయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కోలుకున్నాను రాధిక, వచ్చేస్తాను. ఎప్పటికీ మనం కలిసే ఉంటాం.